దేవుని నామానికి మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మహిమ కలుగును గాక. లూకాసు వార్త 2వ అధ్యాయం 1-7 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయినను. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసూదినములు నిండిన గనక 7వ వచనం అందరం కలిసి చదవండి. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొరుండబెట్టెను. చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు శ్రద్ధగా దేవుని మాటలు విందండి. చూడండి, 7వ వచనం, తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొరుండబెట్టెను. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా, ఈ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. మొదట సేవకులు క్రిస్మస్ రోజున ఒక 7 విషయాలు, యేసుక్రీస్తు మొట్టమొదటి క్రిస్మస్ని మిస్ అయిన, కోల్పోయిన 7 వ్యక్తుల గురించి చెప్పడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. అందులో భాగంగా ఈ సత్రపు యజమానుడు యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి క్రిస్మస్ని మిస్ అయ్యాడు. ఆ సత్రంలోనే దేవుడు ప్రసవించిన, ఆ సత్రంలో దేవుడు జన్మించిన ఆ సత్రపు యజమాని మాత్రం ప్రభువుని అంగీకరించలేకపోయాడు, ప్రభువుని చూడలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాము అనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ ఉదయం 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్లో 3 Sలు. మొట్టమొదటిది ఇట్ ఈజ్ ఎ సైన్, సూచన. మొట్టమొదటిది సూచన. రెండోది ఇట్ ఈజ్ ఏ సేవియర్, రక్షకుడు. దాని మూడోది ఇట్ ఈజ్ ఏ సిన్నర్, పాపి. ఈ 3 Sలు ఈ ఉదయకాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. మొదటిది ఏమని చెప్పానండి? సైన్, సూచన. రెండోది ఇట్ ఈజ్ ఏ సేవియర్, రక్షకుడు. మూడోది ఇట్ ఈజ్ ఏ సిన్నర్, పాపి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తొట్టులో పొరుండబెట్టిన యేసుక్రీస్తు ప్రభుని ఒక సూచనగా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. స్వయంగా పరలోకం నుండి దిగి వచ్చిన పరలోకపు దూతలు ఏమని చెప్తున్నారో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 10వ వచనం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. 12వ వచనంలో, దీనికి ఇదే మీకు ఆనవాలు. ఏంటి ఆనవాలు అని మనం ఆలోచన చేస్తే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పడుకొని ఉండట మీరు చూచెదరు. 7వ వచనంలో, వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టిరి అని రాయబడింది. 12వ వచనంలో, దానికి ఇదే మీకు ఆనవాలు. ఏంటి ఆ ఆనవాలు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని చెప్పాను. ఆ తర్వాత వారు 16వ వచనంలో, త్వరగా వెళ్ళి మరియును యేసోపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. అన్ని చోట్ల ఏమని రాయబడిందంటే, తొట్టిలో పరుండబెట్టను, తొట్టిలో పండుకొనటమే మీకు ఆనవాలు. ఆ తర్వాత గొర్రెలు కాపర్లు కూడా మనం ఆలోచన చేస్తే, వారు తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. ఇది మనకు ఆనవాలు. బెత్లెహేము గ్రామంలో చాలామంది పిల్లలు ఉన్నారు, చాలామంది శిశువులు ఉన్నారు. చాలామంది శిశువులకి పొత్తిగుడ్డలతో చుట్టబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గుడ్డలతో చుట్టబడటం ప్రాముఖ్యం కాదు. పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువు ఎక్కడ పండుకున్నాడంట చెప్పండి? తొట్టులో పడుకోవటం, అది కూడా పశువుల తొట్టులో పడుకోవటం. ఇది సూచన. ఆ ఊరిలోనికి వెళ్తే పొత్తిగుడ్డలతో చుట్టబడిన పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళ తల్లులు చక్కగా ఎటువంటి చల్లదనం లేకుండా వెచ్చగా ఉండటానికి, మంచి ఆరోగ్యంగా ఉండటానికి చాలా అద్భుతంగా అన్నీ చేసిన ఏర్పాట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక శిశువుడు మాత్రమే, ప్రపంచం మొత్తంలో ఒక శిశువుడు మాత్రమే బెత్లెహేములో పశువుల తొట్టులో పండుకోబెట్టారు. ఇది మనకి సూచన, ఇది మనకు ఆనవాలు. బైబిల్లో చాలా సూచనలు క్రిస్మస్లో మనకు కనిపిస్తాయి. గర్భవతి కన్యకైన గర్భవతి గర్భం ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇది కూడా సూచనే, ఇది కూడా ఒక ఆనవాలే. ఇలాంటి సూచనలు క్రిస్మస్ సందర్భంలో చాలా మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పండుకోబెట్టారు అనేది ప్రాముఖ్యమైనది. పొత్తిగుడ్డలతో అందరు శిశువుల్ని చుట్టారు, అందరు శిశువులు అలాగే చుట్టబడ్డారు. కానీ బెత్లెహేములో
సైన్ ఏంటి, ఆనవాళ్ళు ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టారు. ప్రతి చోట ఒక తొట్టిలో పండుకొని ఉండుట, ప్రతి చోట ఒక తొట్టిలో ఆయన పండుకున్నాడు చూశారు, ఆయన పరుండబెట్టడం మనం చూస్తూ ఉంటాం. సో ఈ సైన్ గురించి ఈ ఉదయకాల సమయంలో ఎక్కువ విషయాలు నేను జ్ఞాపకం చేయను. రెండో మాటలోనికి మిమ్మల్ని తీసుకొని వస్తా. అదేంటంటే ఇట్ ఈజ్ ఎ సేవియర్. ఎవరో ఆ తొట్టులో పండుకున్న ఆయన ఎవరు చెప్పండి? సర్వలోకానికి రక్షకుడు. అసలు యేసుక్రీస్తు ప్రభు తొట్టులో పండుకున్న విధానాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తా. ఒక అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఒక 7 విషయాలు చెప్పాలనుకున్నా. నా టైం జాగ్రత్తగా ఆలోచన చేయండి. నెంబర్ 1, మొట్టమొదటిది, ఈ తొట్టులో పండుకున్న ఆయన ఎందుకు తొట్టులో పండుకున్నాడు, ఎందుకు తొట్టులో పరుండు పెట్టారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వారికి స్థలము లేనందున, లేకపోతే అక్కడ ఉన్న ఆ సత్రపు యజమాని యేసుక్రీస్తుని పట్టించుకోకపోవటం వలన జరిగిన సన్నివేశం కాదు ఇది జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని అనాదికాల ప్రణాళిక ప్రతి చోట మనకు కనిపిస్తుంది. ఆయనే సర్వాధికారి. ఆయన ఇంట్లో పడుకుంటే అందరికి అందుబాటులో ఉండేవాడు కాదు. మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన వెలుపల తొట్టిలో పడుకోవటం వల్ల అందరికీ అందుబాటులో ఉన్నాడు. అందరూ చెప్పండి. ఈజ్ ఎ వెరీ అవైలబుల్ టు ఎవ్రీవన్. గొర్రెల కాపరులు ఒకవేళ ఆయన బెడ్ మీద లోపల పండుకొని ఉంటే ఇంటి లోపలికి ఎంట్రన్స్ ఉండేది కాదు. ఆయన మనందరికీ అందుబాటులో ఉండటానికి, నీకు నాకు అందరికీ అందుబాటులో ఉండటానికి, జ్ఞానులకి అందుబాటులో ఉండటానికి, అదే సమయంలో జ్ఞానము లేని వారికి, తెలివి లేని వారికి, బుద్ధిహీనులకి అందరికీ అందుబాటులో ఉండటానికి ప్రభువు స్వయంగా మన కొరకు బయట పండుకోబట్టడం మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు మనం గృహాల్లో చక్కగా వెచ్చగా వండుకుంటా ఉన్నాం, కానీ ఆయనను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన మన కోసము ఎక్కడ చెప్పండి? పశువుల తొట్టులో, సత్రానికి వెలుపల, సత్రము లోపల స్థలం లేదు, సత్రానికి వెలుపల. పశువుల తొట్టి ఇంట్లో ఉంటుందా, బయట ఉంటుందా? బయట ఉంటుంది. పశువుల తొట్టి ఎప్పుడు లోపల ఉండదు. అలాంటి పశువుల తొట్టులో ఆయన పరుండబెట్టారు అంటే అర్థం ఏంటంటే ఆయన మనందరికీ అందుబాటులో ఉండేవాడు. అందరూ చెప్పండి. ఆయన అందరికీ సమీపంగా ఉండేవాడు, ఎవరికి దూరస్తుడు కాదు. ఆయన అందరినీ అపోస్తల కార్యాలు 10:36 వచనం ప్రకారం యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ అవైలబిలిటీలో ఉంది. అందుకే ఇది కొందరికా అందరికా చెప్పండి? ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం, లేదంటే బెత్లెహేములో ఉన్నవారికేనా అంటే ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం. ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండటానికి మొట్టమొదటిగా ప్రభువుని తొట్టులో పండుకోబెట్టారు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. రెండోది, తొట్టులో పండుకున్న యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు అంటే మొదటిది అందరికీ అందుబాటులో ఉండేవాడు. రెండోది ఆయన దీనుడు. ఇందాకలా బాబురావును ప్రార్థన చేస్తా చాలాసేపు. ఆయన దీనత్వం కలిగిన వాడు. ఎంత దీనుడు అంటే ఒకవేళ ఆయన రాయల్ కింగ్ సైజ్ బెడ్లో లోపల పండుకొని ఉంటే అసలు ఎవడు ఆయన దగ్గరకు వచ్చేవాడు కాదు. ఆయన ఎంత దీనుడు అని అంటే పరలోక సింహాసనాన్ని ఎవరైనా విడిచిపెడతారా? మీకు ఈ గ్రామంలో ఏదైనా పెద్ద పోస్ట్ ఇచ్చినాం అనుకోండి, ఆ పోస్ట్లో నుంచి దిగంటారు అంటే దగ్గర ఇళ్ళు కావాలంటే ఆ పోస్ట్ కన్నా పెద్ద పోస్ట్ ఇస్తేనే కుదురుతుంది తప్ప. కానీ యేసుక్రీస్తు ప్రభువుని అడిగితే, ప్రభు నీకు సింహాసనం ఎక్కువ తొట్టె ఎక్కువ అంటే నాకు తొట్టే కావాలన్నాడు. ఎందుకు అని అంటే మనలాంటి పశుప్రాయులైన మన జీవితాలని మార్చడానికి ఆయనకి సింహాసనం దగ్గర అవ్వదు. ఎక్కడ అవుతుంది అంటే తొట్టి దగ్గరే అవుతుంది. నీకోసం నా కోసం దీనుడిగా మారిపోయాడు. ఎంత అనంటే ఏమీ లేనివాడుగా ఆ చుట్టబడిన పొత్తిగుడ్డలు తప్ప ఆయన ఇల్లు, ఆయన స్థలము ఆయనది కాదు, ఇల్లు ఆయనది కాదు, తొట్టి ఆయనది కాదు, ఏది ఆయనది కాదు. ఎందుకు అనంటే అసలు సమస్తాన్ని నిర్మించిన వాడు ఆయన, కానీ ఏమి లేకుండా పుట్టాడనంటే ఏమీ లేనివాడుగా జన్మించాడు. ఈరోజు మనం ఎంత తగ్గించుకోవాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తుని గురించి తెలియజేస్తూ ఆయన ఎంత విధేయత చూపించాడు అంటే సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఆయన దీనత్వాన్ని గురించి మనకి కనిపిస్తూ ఉంది. మొదటిది అందరికీ అందుబాటులో ఉన్నవాడు. రెండో విషయం చెప్పండి, ఆయన ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన దీనుడు. ఆయన అందరికన్నా ఇంకా ఆయనకన్నా కిందకి తగ్గటానికి ఎవరికి అవకాశం లేదు, అంత దీనుడిగా ఉన్నాడు. అందుకే తండ్రి అయిన దేవుడు ఆయన్ని ఎంత ఇచ్చించాడంటే అందరికన్నా పై సింహాసనం, అన్ని నామముల కన్నా పై నామాన్ని ఆయనకి అనుగ్రహించాడు. అది రెండో విషయం. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఎందుకు పశువుల తొట్టులో యేసుక్రీస్తు ప్రభువుని పండుకోబెట్టారు అని మనం ఆలోచన చేస్తే ఈ తొట్టులో మనం కొంచెం జాగ్రత్తగా ఉన్న వ్యక్తిని బట్టి ఆ తొట్టులో నువ్వో నేనో పండుకోలే. ఎవరు పండుకోబెట్టారు చెప్పండి?
రాజులకు రాజు, ప్రభువులకి ప్రభు, యేసుక్రీస్తు ప్రభువుని పండుకోబెట్టారు. ఆయన చాలా వాటికి సూచనగా ఉన్నాడు. ఉదాహరణకి ఆయన దేనికి సూచనగా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మనందరికీ తెలిసిన స్టోరీ. త్వరగా తీయండి. రాజులు మొదటి గ్రంథం. ఇక్కడ ఏలియాని పోషించడానికి దేవుడు అనేక పర్యాయాలు అనేక చోట్ల అందరిని పిలుస్తూ ఉన్నాడు. అందులో సారేపతి అని ఊరికి పోయినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఆ ఒక్క పూట రొట్టె ముక్క తినే చనిపోవాలనుకుంది. అందులో భాగంగా 14వ వచనంలో ఇలాగ రాయబడింది. చూడండి, 14వ వచనం, 17వ అధ్యాయం 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు. అమ్మో, యేసుక్రీస్తు ఆ తొట్టులో ఎవరో అనంటే మా ప్రపంచ మానవాళికి కావలసిన ఆహారం ఆయనే జీవాహారం, ఆయనే మనకు కావలసిన పిండి. ఎంత కరువైనా, ఎంత కఠినమైన పరిస్థితులైనా భూమి మీద పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించేంత వరకు ఎవరు మనకు ఆహారము అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువే. కింద కొంచెం రండి, 16వ వచనంలో కూడా యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టులో ఉన్న పిండి చెప్పలేదండి. ఏలియా ద్వారా చేసిన ఆ అద్భుతానికే, ఏలియా చేసిన అద్భుతానికే తొట్టులో పిండి అయిపోలేదంటే సర్వాధికారి అయిన దేవుడు చేసిన ఈ అద్భుతమైన కార్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు తొట్టులో ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, సర్వలోకానికి ఏ కొదువ ఉండదు. ఆయనే మనకు జీవాహారము. అందుకే యేసుక్రీస్తు ప్రభు సాతాను చేతితో చెప్పిన మాట ఏంటంటే, మనుషుడు రొట్టె ముక్క వలన జీవించడు కానీ, చెప్పండి, దేనివలన? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడతా వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ తొట్టులో పరుండటాన్ని బట్టి దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే ఆయన మనకు జీవాహారము. మీరున్నారు ఇక్కడ, పొద్దున్నే లేచి వచ్చారు, మంచిది, దేవుడికి స్తోత్రం. మొదటిది, ఆయన అందరికీ అందుబాటులో ఉన్నవాడు. రెండోది, అందరికన్నా తను తాను తగ్గించుకున్నవాడు. మూడవది, ఆయనే మనకు జీవాహారం. నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెబ్కాకి పెళ్లి చేయటానికి ఇస్సాకు కొరకు ఆయన తండ్రి అయిన అబ్రహాము ఎలియాజర్ని పంపించినప్పుడు ఎలియాజర్ దగ్గర ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. అక్కడ ఇస్సాకు భార్యగా పిలువబడటానికి సిద్ధపడుతున్న రెబ్కాను గురించి ఒక మాట చదువుతాను. 24వ అధ్యాయానికి రండి. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 17వ వచనం నుండి నేను చదువుతున్నా. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మును అని అడిగను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చిన. 19వ వచనం. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోదునని చెప్పి త్వరగా గాడిలో, ఆ గాడి అనే మాట తెలుగులో తొట్టి అని అర్థం. గాడి అన్నా కూడా ఏంటి చెప్పండి, ఎక్కడ పోసిందని చెప్పండి, గాడిలో పోసింది. రాతి తొట్టులో ఆమె తన నీళ్లు, తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఇదిగో ఈ ఒంటెలన్నిటికీ, పశువులన్నిటికీ నీళ్ళు ఆ రోజున ఆమె ఎలాగ చేదిపోసిందో ఈరోజు మనకి యేసుక్రీస్తు జీవజలమై ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పండి? ఆయన తొట్టులో ఎలా ఉన్నాడు అని అంటే జీవాహారము ఆయనే, మానవులందరికీ కావలసిన జీవజలము కూడా ఆయనే. అందుకే యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యంగా ముందుగానే ముంగుర్తుగా అనేక సాదృశ్యాలు దేవుని వాక్యాల నుండి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువుని, ఆయనే మనకు జీవజలం. అంతే కదా. ప్రభు ఏం చెప్తుండో, నా యొద్ద వచ్చు వారికి ఎంత మాత్రము ఆయన త్రోసివేసేవాడు కాదు, ఆయన ఇచ్చిన నీళ్లు త్రాగు ప్రతివాడు దప్పికొనడు. వారి జీవితాల్లో మనము ఇదిగో ఈ తొట్టిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగలిగితే, ఎవరెవరు వచ్చారయ్యా అనంటే చక్కగా గొర్రెల కాపరులు వెతుక్కుంటా వచ్చారు ఆ రాత్రి. వారి జీవితాల్లో నింపబడిన ఆనందాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ గొర్రెల కాపరులు మనకు సాదృశ్యంగా ఉన్నారు. మనం ఎక్కడికి రావాలి అంటే జీవజలమైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ఎన్ని మాటలు చెప్పానండి. మొదటిది, ఆయన అందరికీ అందుబాటులో ఉండేవాడు. రెండోది, అందరికన్నా దీనుడిగా పశువుల తొట్టులో ఆయన పండుకోవటానికి ఇష్టపడినవాడు. మూడోది, ఆయనే మనకు జీవాహారము. ఆయన ఉన్నంత వరకు ఆ తొట్టులో పిండి కొదువుగా తక్కువగా ఉండే పరిస్థితులు లేవు. ఏలియా చేసిన దానికి ఎంత ఉంటే యేసుక్రీస్తు ప్రభు మనకి జీవాహారము. ఆయనైనా 3.5 సంవత్సరాల్లో కరువు పోయింది. కానీ నీ జీవితంలో ఏ కరువు ఉన్నా నువ్వు తొట్టి దగ్గర రావటం నేర్చుకో. నీ జీవితంలో ఏ కరువు వచ్చినా ఎక్కడికి రావాలంటే ప్రభు దగ్గరికి రావటం నేర్చుకో. రెండోది,
నీ జీవితంలో దేని మీద దాహం వేసినా ఆ దాహాలు ఈ లోకంలో ఎప్పుడు తీరనే తీరవు. సమరయ స్త్రీకి ఒక దాహం ఉంది. ఏంటి అని అంటే భర్తలు అనే దాహం, వ్యభిచారం అనే దాహం. తీరిందానంటే 5 ఉన్నారు అయినా తీరలే. ఇప్పుడున్నవాడు 6వ వాడు అయినా తీరట్లా. కానీ ఎప్పుడైతే ప్రభువు దగ్గరకు వచ్చిందో ఆ కుండను అక్కడే విడిచిపెట్టింది. ఆమె దాహం సంపూర్ణంగా తీర్చబడింది. ఇప్పుడు ప్రపంచానికి సువార్త చెప్తా ఉంది, నేను చేసినవన్నీ నాకు చెప్పిన మెస్సయ్య ఈయనే. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన మనకు జీవజలము. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. ఇంకా తొట్టులో ఎవరున్నారు అని అంటే తొట్టులో సిలువ ఉందండి. జాగ్రత్త వినండి. తొట్టులో ఎవరున్నారు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తొట్టి ఒక రోజున త్రొక్కబడాలి. తొట్టి ఏం చేయబడాలి చెప్పండి? కంప్లీట్గా అది త్రొక్కివేయబడాలి. ఇంకా చెప్పాలంటే ఈ తొట్టి ఈ ఊరికి వెలుపట ఉంది. ఇంటి లోపల ఉందా బయట ఉందా? వెలుపట ఉంది. ఈ తొట్టిలో నుండి ఒక రోజున యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉంటున్న రక్తం బయటికి రావాలి. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ కూడా ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తా. జాగ్రత్తగా వినండి. మనం 17వ వచనం నుండి మీరు జాగ్రత్తగా చదవండి. 17వ వచనం నుండి, ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చును, అతని యొద్దకు వాడిగల కొడవలి వచ్చినాయి. ఇది రాబోతున్న ఉగ్రతకి సాదృశ్యంగా ఉంది. ఆల్రెడీ జరిగిన యేసుక్రీస్తు కొరకు కూడా సాదృశ్యంగా ఉంది. చూడండి, గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడిగలని కొడవలు పెట్టి దాని గెలలు కోయము. 19వ వచనం, కాగా దూత తన కొడవలని భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి, అది అండర్లైన్ చేసుకోండి, దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఎక్కడంటే చెప్పండి, ఇది దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టి. ఎందుకు పెద్ద తొట్టి అని అంటే సర్వలోక మానవునికి కావలసిన తొట్టి, అందరి పాపములు క్షమించబడటానికి కావలసిన తొట్టి. ఇంకా చెప్పాలంటే ఇది దేవుని కోపం అనే తొట్టి. దేవుని ఆయన కోపమంతా, ఆయన ఉగ్రత అంతా ఎవరి మీద కుమ్మరిస్తున్నాడు అని అంటే మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ఆ ఉగ్రత అంతా భరిస్తా ఉండడం. ఇంకా చెప్పాలంటే ఆయనను నలగొట్టడం దేవునికి ఇష్టమాయను. ఎంత నలగొట్టేశాడంటే ఏ కనికరము లేనే లేదు. సిలువలో నుండి ప్రభు కేకలు వేస్తా ఉండు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో 20వ వచనంలో రాయబడింది, ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. ఆయన గవిని వెలుపట మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మటుకు ద్రాక్ష తట్టులో నుండి, ఈ మాట చూడండి అసలు ఎంత అద్భుతంగా రాయబడిందో. ద్రాక్ష తొట్టులో నుండి ద్రాక్ష రసం ప్రవహించాలా, రక్తం ప్రవహించాలా? రక్తం ప్రవహించాలి. ఆయనే మనకు నిజమైన ద్రాక్షవల్లి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ నిజమైన ద్రాక్షవల్లి నుండి నీ కొరకు నా కొరకు రక్తాన్ని ప్రవహించేంతగా ఇది పెద్ద తొట్టి. ఇది ప్రపంచం మొత్తానికి సర్వ మానవ వాళ్ళని క్షమించడానికి కావలసిన యేసు రక్తము ఆ తొట్టులో మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఏంటి అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించిన సిలువకు సాదృశ్యంగా ఉంది. మనకు రక్షణ ఉంది. తొట్టిలో ఏముంది చెప్పండి? తొట్టిలో అందరికీ, తొట్టిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు అందరికీ అవైలబిలిటీలో ఉన్నాడు, అందరికి అందుబాటులో ఉన్నాడు. మొదటి మాట. రెండోది, ఆయన అందరికన్నా దీనుడిగా ఆ తొట్టిలో మన కొరకు పరుండాడు. మూడవది, ఆయనే మనకు జీవాహారము. నాలుగవది, ఆయనే మనకు జీవజలము. ఐదో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆయన మనకు రక్షకుడు. ఆయన సిలువ రక్తం చేత మన ప్రతి పాపము విమోచించబడింది. ఒకవేళ ఆయన మీద దేవుని ఉగ్రత కోపం పనిచేయకపోతే ఆ ఉగ్రత అంతా మన మీద పనిచేయాల్సి వచ్చేది. మనము సర్వనాశనం అయిపోయేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన తను తాను సమాధానార్థ బలిగా అర్పించుకొని మనల్ని పాపం నుండి, శాపం నుండి, నరకం నుండి, ఉగ్రత నుండి, చివరికి రాబోయే నరకము నుండి కూడా దేవుడు విడిపించాడు, తీర్పు నుండి విడిపించాడు. ఇది ఆ తొట్టులో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుకి మాటలు మీకు జ్ఞాపకం చేశాం. మొదటిది సైన్ మీకు జ్ఞాపకం చేశాను. సూచన అంటే ఏంటి చెప్పండి? ఆయన ఎక్కడ పండుకోబెట్టాలి? పశువుల తొట్టులో పండుకున్న వాడే యేసుక్రీస్తు. అంతేగాని చుట్టబడిన పొత్తిగుడ్డలతో చుట్టబడితే కుదరదు. ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడిన వ్యక్తి ఎక్కడ పండుకోవాలి? పశువుల తొట్టులో పండుకోవాలి. రెండోది, ఆ పశువుల తొట్టులో పరుండిన ఆయన ఎవరు అనంటే రక్షకుడు. ఆయన గురించి ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశా. అందరికీ అందుబాటులో ఉండేవాడు. రెండోది, అందరికన్నా దీనుడు. మూడోది, మనకి జీవాహారము పిండి ఆయనే. నాలుగోది, జీవజలము వాటరు ఆయనే. ఐదవది, రక్తము కూడా ఆయన మన కొరకు చిందించిన రక్తము కూడా ఆయనే. తర్వాత చివరిది 3వ ఎస్ ఏమని చెప్పండి?
సిన్నర్. మూడోది ఏంటి చెప్పండి? సిన్నర్. ఇంతకీ ఈ తొట్టి ఎవరంటే మనం. ఈ తొట్టి ఎవరు చెప్పండి? ఈ తొట్టి మన హృదయానికి సాదృశ్యం. ఇక్కడ కూడా నేను చెప్తాను, మీరు వినండి జాగ్రత్తగా. తొట్టి దేనికి సాదృశ్యం? తొట్టిలో ఉన్న ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన గురించి 5 విషయాలు చెప్పా. తొట్టి గురించి కూడా ఒక 5 నిమిషాలు చెప్తా. 7 చెప్దాం అనుకున్నా కానీ టైం సరిపోదు. ఈ తొట్టి ఎలాంటిది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నెంబర్ 1, ఈ తొట్టి డర్టీ, ఇది మురికితో నిండింది. ఈ తొట్టిలో ఏముంటుంది చెప్పండి? చెత్త చెదారం. పశువుల తొట్టులో ఇంట్లో పనికిరాని కూరగాయలన్నీ, చద్దని అన్నీ ఎక్కడేస్తాం అనంటే, ఎక్కడేస్తాం చెప్పండి? తొట్టిలో వేస్తాం. కుడితి తొట్టిలో వేస్తాం. మంచి మాట అది. మానవ హృదయం కూడా ఒక తొట్టి లాంటిదండి. పనికిమాలిన అన్నీ ఎక్కడికి వస్తాయి చెప్పండి? ఈ చెడ్డ కార్యాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనంటే హృదయంలో నుండే వస్తూ ఉన్నాయి. ఆహార పదార్థాలు లోపలికి వెళ్ళటం వల్ల మనుషుడు అపవిత్రపరచబట్టలేదు, కానీ లోపల నుండి వచ్చేవి చాలా డేంజరస్. అవేవనగా జారత్వము, అభిచారము, ఈ పాపాల లిస్ట్ అన్నీ ఒక మాటలో చెప్పాలంటే, హృదయము అన్నిటికన్నా మోసకరమైన ఘోరమైన వ్యాధి గలది. ఇది భయంకరమైన కంపు గలది. ఇది భయంకరమైన డర్టీ ప్లేస్. మానవ జీవితంలో డర్టీ ప్లేస్ ఏదన్నా ఉంది అనంటే, మురికి కాలువ ఏదన్నా ఉంది అనంటే అదేంటి చెప్పండి? మానవ హృదయం. ఇందులో జీవజల ఓట్లు ప్రవహించాలని దేవుడు ఉద్దేశించి, జీవజల ఓట్లు ప్రవహించడానికి దేవుడు హృదయాన్ని పెడితే, మానవుడు ఏం చేసింది చెప్పండి? నేను ఆ వచనాలు చూపించట్లేదు. మానవ హృదయంలో నుండి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. శారీరక లక్షణాలన్నీ కూడా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం నుండి 22వ వచనం నుండి మనం చదివితే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఈ కార్యాలన్నీ మానవ హృదయాన్ని ఏం చేసినాయి చెప్పండి? కలుషితం చేసినాయా, మలితం చేసినాయా? ఈ తొట్టి ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ తొట్టి ఏం మాట్లాడలేదు, హృదయం కూడా ఏం మాట్లాడలేదు. హృదయం ఆ పాపం మనల్ని దేని మీద ఏలుబడి చేస్తూ ఉందో దాని మీద ఏలుబడి చేస్తూనే ఉంటాం. కొన్ని పాపాలు బయటికి కనపరచవచ్చు, కొన్ని పాపాలు ఎవరికి కనపడకుండా రహస్యంగా, అసలు భార్యకి భర్తకు కూడా తెలియదు, అంత రహస్యంగా చేయొచ్చు. కొన్ని పాపాలు అవి పెద్ద పాపాలు, లేదంటే ఈ పట్టించుకునే పాపాలు లాగా అనిపించవు. కోపం ఒకటి అందులో, కోపపడుకుడి పాపం చేయకుడి అని ఉంది. కొంతమందికి ఆగ్రహం ఎక్కువ, అది కూడా పాపమే. కొంతమందికి అబద్ధం చాలా ఈజీగా, పొద్దున్నే కూడా అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారు. ఫోన్ చేస్తే పొద్దున్నే, ఎంత పొద్దున్నే, నిన్నే క్రిస్మస్ చేసుకున్నారు. ఈ తొట్టి మారదండి. ఈ తొట్టే. ఇది భయంకరమైన మురికి కాలువల వంటి తొట్టి. ఇందులో ఎంత చెత్త ఉందనంటే, కానీ ఈ తొట్టిని ఏం చేశారో తెలుసా? మరి ఏం చేసింది అనంటే, ఈ తొట్టి అంతా శుభ్రం చేసి ప్రభువుని పడుకోబెట్టే ముందు ఏం చేయాలి దాన్ని చెప్పండి? పశువుల తొట్టిని మొత్తం ఖాళీ చేయాలి, క్లీన్ చేయాలి. ఈ క్లీన్ చేసి అప్పుడు పొత్తి చుట్టలతో చుట్టబడిన యేసుక్రీస్తు ప్రభువుని పెడితే ఈ హృదయం మారిపోయిందండి. ఈరోజు మన పాపములన్నిటిలో, పాపభరితమైన మన హృదయాల్లోనికి ఎవరు రావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు జన్మించాలి. అది మొదటి విషయం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఈ తొట్టి ఎలా ఉంది అని అంటే, ఇట్ ఈజ్ ఏ డార్క్. మొట్టమొదటిది డర్టీ. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ డార్క్. ఇది చీకటి కలిగిన తొట్టి. దీనికి ప్రత్యేకంగా లైట్ వేస్తారా? ఇలాంటి లైట్ పెడతారా? లైట్ పెడతారా తొట్టి దగ్గర? అసలు ఇంకా చెప్పాలంటే మనం ఇంట్లో పెద్ద పెద్ద లైట్లు పెట్టుకుంటాం, బాత్రూంలో చిన్న లైట్ పెడతాం. స్నానం చేసేటప్పుడు ఇంకెందుకులే అన్నట్లుగా, మరి స్నానం చేసేయడానికే మనం పెద్ద లైట్ పెట్టకపోతే మరి తొట్టి దగ్గర అసలు లైటే ఉండదు. పశువులు అయ్యే తాగుతీలే. మానవుడు ఎంత కురుడో తెలుసా? వాడు తినడానికి మాత్రం అన్ని టేబుల్ మీద ఉండాలి, దానికి లైట్ పడాలి, ఏ పురుగు పడిందో ఏరుకొని తినాలి. కానీ పశువులకు మాత్రం ఏమిచ్చి, అది భయంకరమైన చీకటి కలిగిన తొట్టి. సో మానవ జీవితం కూడా ఎలాంటిది అని అంటే, మానవ హృదయము కూడా చీకటితో నిండిపోయింది, అంధకారముతో నిండిపోయింది. ఈ హృదయంలో దేవుడు తన వెలుగుని ప్రకాశింపజేయకపోతే నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ఉంది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురిటితనము కలగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. అందరూ చెప్పండి, మా హృదయములలో ప్రకాశించును. ఒకప్పుడు మనం ఎలాంటి వారము అని మనం ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్న. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనను కరుణా సంపన్నుడై ఉన్నప్పుడు, మనము అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము ఆయన తన మహా ప్రేమ చేత క్రీస్తును మనల్ని బ్రతికించను. ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ఎలాంటి వారము అనంటే భయంకరమైన హృదయపు అంధకారంలో ఉన్నవారము, చీకట్లో ఉన్నవారు. అందుకే ఆయన నక్షత్రంలాగా మనలో ఉదయించాడు. క్రీస్తు తన మహిమను మన మీద ప్రకాశింపజేస్తా ఉన్నాడు. మొట్టమొదటి దేవని చెప్పారండి, ఏదో చెప్పారులే కానీ అంటారా, డట్టి. నెంబర్ 2 ఇదేంటి చెప్పండి, ఈజ్ వెరీ డార్క్నెస్. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఇది ఎలాంటిదంటే వెరీ కోల్డ్. ఇంట్లో లోపల అంతా వెచ్చగా ఉంటుంది. ఈ తొట్టిలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చల్లదనం బయట ఉంటుంది, అంతే కదా. నీళ్ళన్నీ ఎలా ఉంటాయి చెప్పండి, తొట్టిలో ఉన్న నీళ్ళన్నీ. మానవ హృదయం ఎలాంటిదంటే యేసుక్రీస్తు ఆత్మ వెచ్చదనం లేదు, అది కూల్ అయిపోయిందండి, వెరీ కోల్డ్. హృదయం ఎలా అయిపోయింది చెప్పండి. మీకు ఒక మాట చెప్పమంటారా, మెడికల్ భాషలో మన రక్తం ఎప్పుడు వేడిగా ఉంటుంది. రక్తం ఏమైనా చల్లబడిందంటే నువ్వు పరలోకం పోయినట్టే. బాడీ చల్లబడిందంటే అర్థం ఏంటి? కానీ దేవుని స్పర్శ మాత్రం హృదయానికి లేదు. హృదయం ఎప్పుడు చల్లగానే ఉంది, అందులో ఆత్మ వెలిగింపు ఎప్పుడు లేదు. దీపం వెలిగించబడితే కదా వెచ్చదనం రావటానికి. ఈ తొట్టి ఎలాంటిదనంటే, తొట్టిని అలా బయట నుంచి టచ్ చేసినా, లోపల నుంచి టచ్ చేసినా అది చల్లగా ఉంటుంది. ఇది రాతి తొట్టి కదా, చల్లగా అయిపోయింది. మానవ హృదయము అనేది ఇది కూడా దేవుని వెలిగింపు లేక, దేవుని ఆత్మ వెలిగింపు లేక, పరిశుద్ధ ఆత్మ వెలిగింపు లేక, దేవుడు నేను నిప్పునన్నాడా లేకపోతే ఆయన నీళ్లను కోలనడా చెప్పండి. ఆయన నేను దహించు అగ్ని అని చెప్తా ఉన్నాడు. లవోదికయ సంఘాన్ని హెచ్చరించినప్పుడు నువ్వు చల్లగానే ఉండు లేకపోతే వెచ్చకన్నా ఉండు. మన వెరైటీ తొట్లు మనం ఎలాంటిది అంటే, అటు చల్లని తొట్టి కాదు, ఇది గూడెం తొట్టి, వెరైటీ తొట్టి. నేను ఏం బాధలా గూడెం వాళ్ళని మరి స్వతంత్రంతో అంటూ ఉంటా. ఈ తొట్టి ఏ తొట్టి చెప్పండి. ఇటు పక్క ఇటువైపు ఇటు చూస్తేనో అసలు చల్ల, ఇటంతా మళ్ళీ ఇటువైపు అయ్యగారు కనపడితేనో అసలు ఎంత వెచ్చకుంటుందంటే మా వాళ్ళైనా ఎంత భక్తి కలిగిన వాళ్ళు అనిపించింది. ఇది ఎలాంటి తొట్టి అని అంటే చెప్పండి, ఏ తొట్టి ఇది? నులివెచ్చని తొట్టి. కానీ ఈ తొట్టిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన హృదయం అనే తొట్టి దేవుని వెచ్చదనం లేకుండా చల్లగాలిపోయింది. ఇట్ ఈజ్ ఏ కోల్డ్. అది ఎలాంటిది అని అంటే, మొట్టమొదటిది అది మురికి తొట్టి, రెండోది చెప్పండి అది చీకటి తొట్టి, మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది చల్లని తొట్టి. నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఈ తొట్టిని దేంతో తయారు చేశారంటే, ఇది రాతి తొట్టి. దేంతో తయారు చేశారు? దీన్ని తొలిపించారు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక ఉపమానం మనకు కనిపిస్తుంది చూడండి. ఈ ఉపమానం కూడా ఒక్క మాటే నేను చదువుతా, ఎక్కువ అవకాశం లేదు. 21వ అధ్యాయం 33వ వచనంలో చూడండి. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేసి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి. ఏం తొట్టి అంటే తొలిపించాడు? తొట్టి మట్టితో తొలిపించవచ్చా? మట్టితో కట్టాలి. తొలిపించాలి అని అంటే అది ఏదై ఉండాలి? రాయి అయితేనే ఉండాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో నుండి ఈ మాటను యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనకు ఒక ప్రియుని గురించిన పాట వినిపిస్తూ ఉంటుంది. ఆ పాటలో నుండి నేను చదువుతున్న 2వ వచనంలో, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించును, దాని మధ్య బురుజును ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించును. దేంతో తొలిపించాడంటే రాతితో తొలిపించాడు. అందుకే ఇర్మియా భక్తులు ఏం చెప్తుందంటే, అమ్మో వీళ్ళ హృదయం ఎలాంటిదంట, మాంసపు హృదయమా లేకపోతే మాంసపు గుండె రాతి గుండె? జాగ్రత్త, రాతి గుండెలు ఏమైనా చెప్పండి. ఓ మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుని తొట్టులో పడుకోబెట్టారంటే ఆ రోజులు వాళ్ళకందరికి ఎంత రాతి గుండెలండి, భయంకరమైన రాతి గుండెలు. చలిలో పడుకుంటా ఉన్నాడు. ఆ ఇంటి యజమానుడు ఇన్ని కేకలు బయట నుంచి ఏడుపు నిప్పిస్తున్న డోరు తీయలేనంత రాతి గుండెలు. ఆ ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు తొలికాన్పు తొలిచూలు పిల్లలు జన్మిస్తున్నప్పుడు కనీసం స్త్రీలన్నా బయటికి రావాలి కదా. స్త్రీల హృదయాలు కూడా ఎలాంటివి ఉన్నాయంటే కఠినమైన హృదయాలు. ఓ మానవ హృదయం ఎలాంటిది అంటే కఠినమైనది, రాతి గుండెది. ఏ గుండె చెప్పండి? రాతి గుండె. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటిది ఏమని చెప్పానండి, అది మురికి తొట్టి, రెండోది చీకటి తొట్టి, మూడోది చల్లని తొట్టి, నాలుగోది అది రాతి తొట్టి, కఠినమైన తొట్టి. చివరిగా 5వ మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ తొట్టిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే
ఈ తొట్టి ఎక్కడుంది అని అంటే బయట వెలుపట ఉంది. ఇందాక మనం 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కదా. ఈ తొట్టి ఎక్కడ రాయబడింది? ఇంటి లోపల. తొట్టి ఏమైనా లోపల పెట్టుకుంటారన్నా? ఎవరన్నా తొట్లు, పశువుల తొట్లు లోపల పెట్టిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి. గొడవలో అసలు సమస్య లేదు. తొట్టిని ఆడబడేస్తాం చెప్పండి, బయట పడేస్తాం. ఈ తొట్టికి ఇంకొక మాట కూడా ఉంది. ఇది ఎందుకు బయట పెట్టారు? ఎందుకు బయట పెట్టారు అన్న? కాదు పశువులు తాగుతాయి, అసలు కంపు వస్తుందని. అది మంచిగా, అసలు మంచిగా ఉంటే లోపల ఎందుకు పెడతారు? పశువులు వచ్చి హాయిగా తాగి అసలు ఏమి దాంట్లో ఏ కంపు లేకపోతే లోపలే తీసుకొస్తారు. మా ఇంట్లో ఒక్కొక్క పెరిగిద్ది, దాని పేరు టోగో. అది ఏంటి అని అంటే అది ఎంత శుభ్రంగా ఉంటుందని పాసి పోసినా కూడా పెద్ద పెద్దగా అరిసిద్ది, వచ్చి తొడవండి అని చెప్తూ ఉంటుంది అది మాకు. కానీ ఈ పశువుల తొట్టి ఎలాంటిది చెప్పండి? చాలా కంపుతో కూడింది, అందుకే బయట ఉంటుంది. ఆ వాసన భరించలేం. మానవుడు ఎప్పుడు యేసుక్రీస్తు లేకపోతే వాడి జీవితం అంతా కంపు. ఇదే తొట్టి చెప్పండి? కంపు తొట్టి. ఈ తొట్టిని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ప్రభు కోసం మరీ ఏం చేసిందనంటే ఈ రాతి గుండెను, ఈ కోల్డ్గా ఉన్న ఈ రాతి తొట్టిని, చల్లగా ఉన్న ఈ తొట్టిని, పనికిమాలిన ఈ తొట్టిని, భయంకరమైన మురుగుతో నిండిన ఈ తొట్టిని, చీకటితో ఉన్న ఈ తొట్టిని, చీకటితో ఉన్న ఈ తొట్టిలో యేసుక్రీస్తు ప్రభు రావటంతో ఏమైపోయింది చెప్పండి? ఓ వెలుగు వచ్చింది. ఎంత వెలుగు వచ్చిందంటే స్టార్ వచ్చి ఆ పైన నిలబడ్డది. జ్ఞానులు వచ్చి ఆయన దగ్గర మొక్కుతూ ఉన్నారు. గొర్రెలు వచ్చి గొర్రెల కాపర్లు వచ్చి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఈ హృదయం అనే ఈ తొట్టి ఈరోజు మారాలి. ఈ తొట్టిలో ఎవరు పండుకోబెట్టాలి? ఈరోజు యేసుక్రీస్తుని పండుకోబెట్టాలి. సో మొదటిది ఏమని చెప్పానండి? సైన్ గురించి చెప్పాను, సూచన ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. రెండోది ఆ తొట్టులో పడుకున్న రక్షకుడు ఎవరో మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవది ఆ తొట్టికి సాదృశ్యంగా ఉన్న మానవ హృదయానికి సాదృశ్యంగా ఉన్న పాపి ఎవరో మీకు జ్ఞాపకం చేస్తాను. మన తొట్టిలో యేసుక్రీస్తుని పౌలింపజేద్దండి, యేసుక్రీస్తుని మన తొట్టిలో జన్మింపజేద్దండి. ఆ విధంగా ప్రపంచానికి రక్షణకు కారణం మనమే అవుదామండి. దేవుడి మాటలను దీవించును గాక.